నాగరాజు గారు వేసుకోండి. ఈరోజు స్వాతంత్రం వచ్చి రావట్లేదే నిజంగా చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరొకసారి మిషన్ నడుస్తుంది ఇక్కడ. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. ఇంకోసారి బాబు లేవు. బాబు మార్నింగ్ ఓట్స్ తింటా. అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, యాపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటాను. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. గుడికి వెళ్ళినప్పుడు కార్తీక మాసం మాత్రం నేను తినను, మిగతా అన్ని టైంలో మంచిగా తింటా. ఫుడ్ జస్ట్ ఓన్లీ 6 times a day sir. That's it. It's more than enough అండి. చేపల పులుసు కానీ, నాటుకోడి పులుసు కానీ, క్రాబ్ కానీ, సో అవన్నీ. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. నిజమా? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు. మాకు తెలదలే, నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. రోజా మేకప్, వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సరే, బంగాళదుంప. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. బాబాయ్ వద్దు బాబాయ్, పాయింట్కి రా. ప్రతి మత్స్యకారునికి మంచి జరగాలి, వాళ్ళు పండించిన ప్రతి మత్స్యకారునికి మంచి జరగాలి, వాళ్ళు పండించిన. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా?
కాకుండా నేరుగా పెట్రోల్ పెట్టేటప్పుడే అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? పెట్రోల్ పట్టేటప్పుడే ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. పౌడర్లు పేరిట, స్నోల పేరిట, మందుల పేరిట, టూత్ పేస్టుల పేరిట. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఊపి రావడాలంటే వాయుదేవుడు కావాలి, పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి. అటు చూడు బే. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. తద్వారా ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటం. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ లో మాట్లాడటం. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను? చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కరెక్ట్ గా చెప్పు. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, సైకో జగన్. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు, అన్ని స్కామ్లే గుర్తొస్తాయి. 100% కరెక్ట్ అండి. ఇంకోసారి మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ఎన్నాళ్ళి రక్తపాతం? He who holds the sword, he'll fight the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. ये अंदर देना है बोले तो స్థలం रहना नहीं. స్టాప్! ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం? खुदा जब भी देता है दांत पे दर्द होता है, सफल होता है. ఈసారి విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి. ఎంత మంది గుంపులుగా వచ్చినా జగనన్న సింహం లాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కనిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జోక్ అదిరిపోయింది గురుగారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న. నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు అంటే అది జగనన్న మొనగాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. వీరందరిలో నుంచి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కాస్తో ఇష్కిస్తో మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. తోడు పవర్ కట్ల బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. తోపుల బండ్ల మీద వంటలు వండే నీకేమైనా నరముల బలహీనత ఏమో. ఎలా కనిపెట్టారు సార్? ఈక్నెస్ లేకుండా డాక్టర్ చూపించుకోపోయావా? రిషికొండను బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి కుమారి 3 ఏళ్ల కిందట మూడొచ్చేసింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసింది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. ముదిరి బెండకాయని చూసి మూడొచ్చి
వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.